పుష్ప టు ది రూల్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. 11 రోజుల్లోనే 1409 కోట్ల గ్రాస్ వసూలు చేసి హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన మూడో భారతీయ చిత్రంగా 2024 టాప్ గ్రాసర్గా నిలిచింది. హిందీలో 560 కోట్లకు పైగా వసూళ్లతో బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది. ఈ రేంజ్లో నెంబర్లు పెరగడానికి కారణం నార్త్ ప్రేక్షకులను చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ కూడా అక్కడ థియేటర్స్ హౌస్ఫుల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ సినిమా రిలీజ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన వాళ్ళలో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు అల్లు అర్జున్. అమలాపురం నుంచి అమెరికా వరకు అందరూ బన్నీని ఆహా ఓహో అంటూ తెగ పొగిడేస్తున్నారు. ముఖ్యంగా నార్త్లో బన్నీ మాన్యా మామూలుగా లేదు. సక్సెస్ క్రెడిట్ అంతా కూడా మొత్తం బన్నీకే దక్కుతోంది. తెర మీద హీరో హావభావాలతో అదరగొట్టేశాడు కాబట్టి ఇంత క్రెడిట్ ఇవ్వడంలో తప్పులేదు. మరి తెర వెనక ఉండి ఈ కథనాన్ని నడిపించిన అసలు హీరో సంగతి ఏంటి? సినిమా దర్శకుడు సుకుమార్ పేరు ఎందుకు ఎక్కడ వినిపించడం లేదు? అసలు పుష్పరాజ్ క్యారెక్టర్ సృష్టించిందే సుక్కు కదా అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్లో సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయినా సరే దర్శకుడు మాత్రం తనకంటూ ఓ స్పెషల్ బ్రాండ్ను క్రియేట్ చేసుకోలేకపోయారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి బాహుబలి 2 పార్ట్స్తో రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక విధంగా ప్రభాస్ కంటే ఎక్కువ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. త్రిబుల్ సినిమా విషయంలోనూ అలానే జరిగింది. ఇప్పుడు రాజమౌళి అంటే పేరు కాదు, ఒక బ్రాండ్. దాని మీదనే ఇప్పుడు టికెట్లు తెగే పరిస్థితి ఏర్పడింది. జక్కన్న సినిమా తీస్తున్నాడంటే ఇక తెర మీద ఏ హీరో ఉన్నా అది బ్లాక్ బస్టర్ ఖాయం అనే నమ్మకం కలిగింది. అలాగే ఆ తర్వాత ఈ రేంజ్లో వినిపించే పేరు సందీప్ రెడ్డి వంగ. కబీర్ సింగ్, యానిమల్స్ సినిమాలో హీరోలకు ఎంత పేరు వచ్చిందో అంతకంటే ఎక్కువ క్రేజ్ సందీప్కు కూడా దక్కింది. కల్కి 2898 AD మూవీతో నాగశ్విన్ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్లో చేరిన డైరెక్టర్స్గా పేరు తెచ్చుకున్నారు. కానీ హిందీలో మాత్రం వీరికి ఆ రేంజ్ బ్రాండ్ అయితే క్రియేట్ అవ్వలేదనే టాక్ ఉంది. మేజర్ క్రెడిట్ హీరోలకే దక్కింది. కానీ డైరెక్టర్స్ మాత్రం హిందీలో తమకంటూ బ్రాండింగ్ ఏర్పరచుకోలేకపోయారు. ఇప్పుడు సుకుమార్ కూడా ఈ లిస్టులో చేరిపోయారనే కామెంట్లు వస్తున్నాయి. పుష్ప 2 క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్ తీసుకెళ్లిపోయారని అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. నిజానికి పుష్ప 2కి భారీ మార్కెటింగ్ చేసింది, సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళింది అల్లు అర్జున్ ఒక్కడే అని చెప్పాలి. ప్రచారాన్ని మొత్తం తన భుజాన వేసుకొని దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా తోడుగా చీఫ్ గెస్టులు ఎవరూ లేకుండా ఒక్కడే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తే అక్కడి భాష మాట్లాడుతూ జనాలను ఆకట్టుకున్నాడు. కేవలం తన బ్రాండింగ్తోనే సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్ నార్త్లో జరిగిన ఒక్క ఈవెంట్కు కూడా అటెండ్ అవ్వలేదు. హిందీలో ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అందుకే ఉత్తరాది జనాలకు డైరెక్ట్ రిజిస్టర్ అవ్వలేదు. ఇప్పుడు పుష్ప 2 సినిమాకు వస్తున్న ప్రతి రూపాయి బన్నీ బ్రాండింగ్ మీదే వస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. నార్త్ నుండి సౌత్ వరకు ప్రతి మార్కెట్లోనూ ఆయన పేరే వినిపించడానికి అసలు కారణం ఇదే. కానీ ఇక్కడ పుష్ప వరల్డ్ని క్రియేట్ చేసిన సుకుమార్ కష్టాన్ని ఎవరూ తక్కువ చేయలేదు. కానీ బన్నీ బ్రాండ్ పాన్ ఇండియాకి బాగా రీచ్ అవ్వడంతో దర్శకుడి పేరు పెద్దగా వినిపించడం లేదని తెలుస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.